ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సమరం పీక్స్ కు చేరుకుంది. వైసీపీ ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించింది. దీంతో ఆయన స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఓటర్ల లెక్క ప్రకారం వైసీపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. మారుతున్న రాజకీయ పరిణామాలతో స్థానిక పోరు రసవత్తరంగా మారింది. రైట్. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సమరం పీక్స్ కు చేరుకుంది. వైసీపీ ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించింది. దీంతో ఆయన స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, అక్షయ, ఈరోజు ఉత్తరాంధ్ర అంటే ఉమ్మడి విశాఖ జిల్లాలకు ఎమ్మెల్సీలకు సంబంధించి కూటమి అభ్యర్థి ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు అనకాపల్లిలో కూటమి నాయకత్వం ఒక కీలక సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఎంపీ సీఎం రమేష్ కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో కూటమి అభ్యర్థిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొత్స సత్యనారాయణ పేరును అనూహ్యంగా ప్రకటించి ఒక పొలిటికల్ హైప్ను తీసుకొచ్చింది. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ స్థాయిలో జనరల్గా ఏదైతే అధికారంలో ఉంటుందో అధికారంలో ఉన్న పార్టీలు గెలుచుకోవడం రివాజుగా వస్తున్న ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు అత్యంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. బొత్స సత్యనారాయణను ఢీకొట్టే బలమైన అభ్యర్థి కోసం కూటమి అన్వేషణ కొనసాగిస్తుంది. ఈ దిశగా కొన్ని పేర్లు అయితే ఊహాగానాల్లోకి వచ్చినాయి, కొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వారందరిలో ఎవరికి అవకాశం లభిస్తుంది అనేది మాత్రం కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ తీసుకొని హైకమాండ్కు కొన్ని పేర్లను రిఫర్ చేసే అవకాశం ఉంది. సాయంత్రం 3 నుంచి 6 వరకు కూడా ఈ మీటింగ్ జరగబోతోంది. ఇక బొత్స సత్యనారాయణ అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో హుషారు పెరిగిందని చెప్పుకోవచ్చు. సార్వత్రిక ఎన్నికలు ఓటమి తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో సంపూర్ణ బలం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవసరమైన దాదాపు 600 మంది ఓటర్ల బలం ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతామని చాలా కాన్ఫిడెంట్గా ఆ పార్టీ కనిపిస్తోంది. మరోవైపు కూటమి కూడా తమ బలాలను బేరీజ్ వేసుకుంటోంది. ఎవరైతే తమకు టచ్లో ఉన్నారో టచ్లో ఉన్న నాయకత్వానికి సంబంధించి ఎంతమంది తమ వైపు మళ్ళుతారనే దాన్ని కూడా లెక్క వేసుకొని ఒక అభ్యర్థిని కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఈ అభ్యర్థిత్వానికి సంబంధించి విశాఖపట్నం అంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రధానంగా అనకాపల్లి జిల్లాకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ సామాజిక సమీకరణాలను కూడా చాలా కీలకంగానే కూటమి పరిగణలోకి తీసుకుంటున్నట్టుగా మనకు కనబడుతోంది. అక్షయ, రవిచంద్ర, అంటే ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని కూటమి అభ్యర్థిని సెలెక్ట్ చేసే అవకాశం ఉందంటారు? ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇప్పుడు 3 జిల్లాలుగా విడిపోయిన తర్వాత అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి ఓటర్లు ఉన్నారు. ఇందులో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మాత్రమే 97 మంది ఓటర్లు ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఉన్నారు. 2 మున్సిపాలిటీలకు సంబంధించిన కౌన్సిలర్లు ఉన్నారు. వీరందరూ ఓటింగే ఎక్కువ. విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖపట్నంలో ఉన్న సంఖ్యను కన్నా రూరల్లో ఉన్న ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. దాదాపు వాళ్ళంతా కొలితే 600 నుంచి 650 ఓటర్ల వరకు ఉన్నారు. వీరందరినీ కూడా చూసుకున్నప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉన్న అభ్యర్థిని ఖరారు చేయడం ద్వారా పట్టు బిగించాలనేది కూటమి వ్యూహం. ఆ దిశగా కొంత క్యాస్ట్ కాంబినేషన్స్ కూడా చూస్తుంది. గవర లేకపోతే వెలమ సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకత్వానికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. దిశగా కొన్ని పేర్లు అయితే ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ఎవరికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారు, లేకపోతే బొత్స లాంటి సీనియర్ లీడర్ను ఢీకొట్టడానికి అదే స్థాయిలో ఎవరినైనా బయట నుంచి తీసుకొస్తారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అనేక చర్చలు అయితే జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు జరిగే సమావేశం చాలా కీలకమైంది. కూటమి అభ్యర్థిని దాదాపు ఖరారు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది.